హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నా ఈ వీడియోలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పక్కనే ఉన్నటువంటి దొమ్మెర గ్రామంలో ఉన్నప్పుడు ఈ దొమ్మెర గ్రామం అనేది కూరగాయలు పండించడానికి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం అండి. ఇక్కడ ఈ దొమ్మెరలో ఎటువంటి కూరగాయలు పండించిన, అరటి తోటలు వేసిన, చెరుకు తోటలు వేసిన, ఫల వృక్షాలు, పూల మొక్కలు ఎటువంటి మొక్కలు వేసినా కానీ ఈ ప్రాంతం ఇటువంటి కూరగాయలకి, వెజిటబుల్స్కి మంచి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అండి. ఈ ప్రస్తుతం అయితే దొమ్మెర గ్రామంలో నీరుకొండ సత్యబాబు గారి తోటలు అయితే ఉన్నానండి. ఈయన ఇక్కడ ఎన్ని ఎకరాలు వేసారండి సత్యబాబు గారు? ఇది మొత్తం కాకర, బెండ, వేసారు కాకర, కంద. ఈ కాకరపాదులు పెట్టారు. ఎంత కాకరపాదులు ఎన్ని ఎకరాలు వేసారు? కాకరపాదు 80 సెంట్లు. 80 సెంట్లు కాకరపాదులు వేసారండి. బెండ తోట ఎంత వేసారు? అది 80 సెంట్లు. ఇలా కొంచెం దగ్గరికి రండి కెమెరాకి. బెండ 80 సెంట్లు వేసారు. కంద అండి ఎకరం అండి. ఒక ఎకరం కంద అయితే ఇక్కడ పెంచుతూ స్వయం కృషితోటి ఈ పంటలన్నీ కూడా తక్కువ కూలీలతోటి, తక్కువ పురుగు మందులు, ఎరువులతోటి అయితే ఈయన చాలా ఆదర్శవంతంగా ఇక్కడ ఈ కూరగాయలు అయితే పండిస్తున్నారండి. ప్రస్తుతం వారి తోటలో ఉన్నాం. ఈ తోటలో వీరు పండించినటువంటి ఈ కూరగాయలన్నీ చూస్తూ ఈ ప్రాంతం ఈ కూరగాయలకి ఇంత ప్రసిద్ధి ఎలా చెందింది ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా చివరి వరకు మాత్రం చూడండి. చాలామంది చూస్తున్నారు, చూసి ఎటువంటి కామెంట్ చేయట్లేదు. కనీసం లైక్ కొట్టండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబు, ఒక కామెంట్ పెట్టినట్టయితే ఈ వీడియో నలుగురికి చేరుతుంది. ఇటువంటి వ్యవసాయ వీడియోలు పెట్టినటువంటి నాబోటి వాళ్ళకి ఒక రకమైన ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుంది. దీనివల్ల అయితే ఈ వీడియో అయితే ఎక్కువ వైరల్ అయ్యే అవకాశం ఉందండి. తప్పనిసరిగా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. రండి మరి వీడియోలోకి వెళ్దాం. సత్యబాబు గారు, ఈ కాకరపాదులు పెట్టి ఎంతకాలం అయిందండి? ఎన్ని రోజులు అయిందండి? 80 రోజులు అయిందండి. ఇది 80 రోజులు కాకరపాదులు అండి. ఇది పాదుల వయసు 80 రోజులు అండి. 80 రోజులు అండి. మామూలుగా కాకరపాదులు ఏ నెలలో పెడతారండి? కాకరపాదు ఆ రోజులు శీతాకాలం ఎక్కువ పెడతారండి. శీతాకాలం ఎక్కువ ప్లాంటేషన్ చేస్తారు. శీతాకాలం అంటే సుమారుగా అంటే ఏ నెల? డిసెంబరా లేకపోతే నవంబరా? అంటే మనకి ఆగస్టు దాటంగా సెప్టెంబర్ కానీ శీతాకాలం కదండి. సెప్టెంబర్ నుంచి శీతాకాలం లెక్క వస్తారు. అంటే కరెక్ట్గా ఆ నెలలోనే పెట్టాలని పెట్టాలని లేదండి. శీతాకాలంలో అయితే వీళ్ళకి హీల్డింగ్ బాగుంటుంది, పాదు గ్రోత్ బాగుంటుంది చెప్పని అంచనా అండి. అంటే శీతాకాలం సాధారణంగా మరి చలిగాలికి మొక్క ఎదగదని అనుకుంటారు కదండి. కాకరపాదుకి అయితే చలి కావాలండి. కాలిపోరు ఒకటి, కాకరపాదుకి ఒకటి. కాకరపాదుకి ఎక్కువగా అయితే కూలింగ్ ఎక్కువ ఉండాలంటారు. అయితే ఈ కాకరపాదు ఎన్ని రోజులు కాపుకు వస్తుందండి? 60 రోజులు కాపుకు వస్తుంది. 60 రోజులు కాపుకు వస్తుంది. 65 రోజులు 65 కాపు. 60 రోజులకి ఈ కాకరపాదులు అయితే కాపుకు వచ్చేస్తాడు. ఎంతకాలం కాస్తాయంటారు? అది వాతావరణం సహకారం బట్టి 3 మంత్స్ కాయచ్చు, 4 మంత్స్ కాయచ్చు. 3 నెలల నుంచి 4 నెలల వరకు కాపు ఉంటుంది కదండి. అయితే దీనికి సుమారుగా ఎన్ని టన్నులు కాపు వచ్చే అవకాశం ఉందండి ఒక పంటకి? కాకర ఒక ఎకరానికి వచ్చి 10 టన్నుల దాకా. ఎకరం 10 టన్నుల దిగుబడి వస్తుంది. ఆ పంట హీల్డింగ్ బాగుండి వాతావరణం సహకరిస్తే ఓకే 10 టన్నులు బంగాళ కాదండి. ఇప్పుడు మీరు ఎంతవరకు తీసారండి దీనికి దిగుబడి? ఇది పెద్దగా ఈ కాలం పెద్ద అనుకూలం వస్తున్నప్పుడు అనుకున్నంత దిగుబడి అయితే రాలేదు ఈ సంవత్సరం అండి. వైరస్ పెడలు ఎక్కువైనాయి. మీకేనంటే చుట్టుపక్కల రైతులు కూడా అందరికీ అలాగే? ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి రైతుకి ఎక్కువ ఇలాగే ఇబ్బంది వచ్చిందండి. లాస్ట్ ఇయర్ బాగుంది. కాకర అయితే కొంచెం నిరుత్సాహంగా ఉంటారు. అదే దొమ్మెర మార్కెట్ చాలా పెద్దది కదండి, హోల్సేల్ కూరగాయల మార్కెట్. చాలా ప్రాంతాలకు వెళ్తాయి కదా. కేజీలు 10 కేజీలు 250, 200 నుంచి 250, 300 కొంటారండి. అప్ అండ్ డౌన్ అండి, ఒక రోజు అటు రోజు ఇటు. ఇప్పుడైతే కాకర మార్కెట్ అలా ఉంది. ఇప్పుడు 250 క్వింటాల్ వచ్చి 2500 ఉందండి. టన్ను అయితే 5,000 అండి. ఓకే. ఎక్కడికి వెళ్తాండి ఎక్స్పోర్ట్? ఎటు వెళ్తాయి? వరంగల్ వెళ్తానండి. వరంగల్ నుంచి ఇంకా కోదాడ హైదరాబాద్కి వెళ్తానండి. మీకు ఎంతవరకు వచ్చిందండి ఈ సంవత్సరం దీనికి ఈల్డింగ్ దిగుబడి ఎంతవరకు వచ్చింది? పెద్ద అనుకున్నంత ఆదాయం అయితే ఇంకా రాలేదండి. అంటే ఇది సరిగ్గా అందుకునే టైంలోకి కొద్దిగా స్లో అయినాయి. ఇది 70 రోజుల వయసులో ఉందండి ఇప్పుడు ఇది. అవునండి. ఇంకా మీకు ఎంతకాలం కాస్తుందని? 2 months ఉండాలండి. అది ఇంకా 2 నెలలు కాయాలి. నీరు ఎన్ని రోజులకు ఒకసారి పెడతారండి? వారానికి ఒకసారి పెడతామండి. వారానికి ఒకసారి నీళ్లు పెడతారు. సరిపోతుందండి మరి? ఎండలు ముదిరినాయి కదా. ఎండలు ముదిరినాయి అంటే టెంపరేచర్ బట్టి ఒక రోజు అటు ఇటు రోజు ఇటు పెడతాం. ఇప్పటి వరకు మీకు ఎన్ని టన్నులు వచ్చింది అంటారు దీనికి దిగుబడి? ఇప్పటికి ఏం పెద్ద కోయలేదని 1.5 టన్నుల కోసాం అంతే. 1.5 టన్నుల కోసారు అంటే ఇప్పుడే ప్రారంభమైంది ఈ మధ్య కాలంలోనే. అయితే కాకరకాయలు అయితే ఈ
ఈ ఆల్రెడీ కోతకు వచ్చినట్టు కొయ్యాలండి. కోసేయాలి ఇప్పుడు. ఓకే అండి. ఎన్ని రోజులుగా ఒకసారి కోస్తారండి ఇది? అంటే ఈ గ్రోత్ బాగుండి హీల్డింగ్ బాగుంటే వారానికి 2 సార్లు కోస్తామండి. ఓహో. ఇప్పుడు ఇది మనం వీక్లీ ఒకసారి కోస్తున్నాను నేను. వారానికి ఒకసారి కోస్తున్నారు అంటే మీకు ఈ ఏదో వైరస్ వల్ల కొంచెం దిగుబడి తగ్గడం వల్ల తక్కువ కోసి 2 సార్లు వేయడం కన్నా ఒకసారి కోసి వారానికి ఒకసారి కోస్తున్నాను. ఇది పందిరి ఎంతకాలం అయిందండి వేసి? ఇది 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు అయింది. అంటే గవర్నమెంట్ ద్వారాగా తీసుకున్న పందిరి ద్వారాగా ఈ సంవత్సరం ఈ అయిపోయిన 5 ఏళ్ళలో పెట్టుకునే ఎవరికి రాలేదు. అంటే మన ప్రాంతంలో రాలేదండి, అన్ని ప్రాంతాల్లో ఆగిపోయినాయి. మండలం వరకు తెలిస్తే మటుగా కానీ మండలం వరకు అయితే మిగతా ప్రాంతాల గురించి మీకు అయితే తెలియలేదండి. అయితే మీరు దీనికి ఎంత పెట్టుబడి పెట్టారండి? ఇది 4 లక్షలు కాకరపాదకు అండి. ఎకరానికి మీరు వేసింది ఎంత? 80 సెంట్లు. 80 సెంట్లు అండి. కాకరపాదకు వచ్చి లేబర్ ఖర్చు ఎక్కువ అండి దీనికి పాలు ఎక్కించడం కోసం. లేదు మామూలుగా అది సీడును మందు పెద్ద ఖర్చు కాదు. ఈ పందిరి పైకి ఎక్కి దాకా కూడా లేబర్ ఖర్చు ఎక్కువ ఉంటుందండి. ఏమండి ఏం పని చేస్తారు లేబర్? మరి పాదు ఉంది కదండి, దీని నుంచి సైడ్ రెమ్మలు వస్తాయండి. ఈ కట్ చేసుకుంటూ పాదు తీ కట్టుకుని పైకి ఎక్కించాలి. ఓహో. ఎక్కించి దాకా కూడా ఈ రెడ్ అన్ని కట్ చేస్తూ ఉండాలండి. ఈ పక్కన వచ్చి ఇవన్నీ కట్ చేసేయాలండి. కట్ చేస్తేనే బ్రాంచెస్ కట్ చేస్తేనే పైకి వెళ్తాయండి. లేదంటే పక్కన పెరిగిపోయి పైకి ఇక్కడ దాకా కూడా దీన్ని పెంచడం లేబర్తో పని అండి. ఇక్కడ నుంచి పని ఉండదు ఇంకా. ఓకే అండి. ఓహో. ఈ స్టెమ్స్ అయితే మాత్రం కట్ చేసేస్తేనే ఇది ముందుకి ప్రయాణం చేస్తుందండి. ఓకే అండి. అయితే ఇప్పుడు మీకు 1 టన్ను వచ్చిందండి దీని మీద, అంతే దిగుబడి పెద్దగా రాలేదండి. ఇప్పుడు అక్కడ కనిపించే కంద మందేనంటారా? మందే అండి. ఒకసారి కంద గురించి కూడా చెప్తురు కానీ ఏంటి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసినట్టున్నారా? ఏదో శాంపుల్గా వేసిన డ్రాగన్. శాంపుల్గా వేసిన బాగానే ఉంది, మొక్క అయితే బాగానే ఉంది కానీ ఫ్రూట్స్ ఏమి రాలా. సీజన్ కాదు ఇప్పుడు. ఎప్పుడు వస్తాయండి ఫ్రూట్స్? ఇది రేపు జూన్ కన్నా వస్తాయండి. ఓకే అండి. ఇదండి సత్యబాబు గారి వ్యవసాయ క్షేత్రం. ఇక్కడ ఈ బోరు మందే కదండి? మందే అండి. ఈ బోరు అయితే సత్యబాబు గారిది. కొన్ని కనకాంబరం మొక్కలు ఉన్నాయి. అబ్బో, డ్రాగన్ ఫ్రూట్స్ బాగానే వేసారు కదా మొత్తం లైన్ అంతా. సైడ్ వేసానండి, కంచిలాగా వేసారు. ఏ నెలలో వస్తాయి అన్నారు? జూన్ అండి. జూన్లో వస్తుంది ఫ్రూటింగ్. ఓకే అండి. ఈ కంద ఏంటంటే పరిస్థితి? కంద ఎంత ఎకరం వేసాను అన్నారా? ఎకరం అండి. కంద ఎకరం వేసారు కదా, ఇది ఎప్పటికి వస్తుంది కాపు? ఎన్ని రోజుల పంట అండి ఇది? 8 నెలల పంట అండి. 8 నెలల్లో తీసుకొచ్చండి పంట. 8 నెలలకి మనం ప్రారంభించుకోవచ్చు. తీసుకొచ్చి ఈల్డింగ్ తీసుకొచ్చాను. 8 నెలలకి ఈల్డింగ్ ప్రారంభం అవుతుందండి? అయిపోద్దా మొత్తానికి? అంటే ఒకటే ఒక దుంప వచ్చిందండి డిసెంబర్లో ప్లాంటేషన్ చేస్తాం. ఆగస్ట్ సెప్టెంబర్లో తవ్వేస్తామండి. అంటే ఇంకా మనకి 8 నెలలు 9 నెలల పంటలో అది అంటే 8 నెలలకి ఆగస్ట్లో కూడా తీసుకోవచ్చు కదండి. అంటే ఆ మార్కెట్ అప్ అండ్ డౌన్ బట్టి మన ఇష్టాధారం అది ఇష్టం బట్టి తీసుకొచ్చండి. 8 నెలలకి అయితే క్రాప్ తయారైపోద్దండి. 8 నెలలకి క్రాప్ తయారైపోద్దండి. ఎలా ఉందండి కంద మార్కెట్? ఎలా ఉందండి? లాస్ట్ ఇయర్ అయితే 11,000 కానీ స్టార్ట్ అయ్యి 12-13 దాకా అమ్మారండి టన్ను. అంటే టన్ను వచ్చి 200 టన్ను కాదండి, పుట్టు అంటే 250 కేజీలు వచ్చాయండి. 250 కేజీలు వచ్చి 12,000-13,000 అమ్మారు నిరుడు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఎంత ఉందండి? ఈ సంవత్సరం ఇంకా తవరు కదనప్పుడు ఇప్పుడు మేము ఇత్తనం దింపింది 12,500 దింపామండి 250 కేజీలు. అంటే ఒక ఎకరానికి వచ్చి 25 పుట్లు దింపాలండి. 25 పుట్లు 6 టన్నులు 250 కేజీలు పడుతుందండి. 6 టన్నులు 250 కేజీలు అంటే 60-250 కేజీలు విత్తనం అయితే దీనికి కందకి వేయాలండి అవసరం. కంద ఎన్ని రోజులకి వస్తుంది అన్నారు? 8 నెలలు అండి. 8 నెలలకి కాపుకి వస్తుంది. తీసుకొచ్చారు అనమాట. అంటే దగ్గర సంవత్సరం. 8 నెలలు అదే 8 నెలలు ఉన్న 4 నెలలు ఇంకేం పండిస్తామండి మినిమం. లేకపోతే అంటే ఇప్పుడు ఏ నెలలో వేస్తారండి కంద? డిసెంబర్లో మనం ఆడతామండి. జనవరి దా వేస్తాం. నవంబర్ స్టార్ట్ అవుతుంది కొంతమంది. ఓకే. డిసెంబర్ మిడిల్ అండి, జనవరి లాస్ట్ అవుద్ది. అంటే పంటకి డిసెంబర్లో ప్లాంటేషన్ చేస్తారు. ఎప్పుడండి ఎండింగ్ మనకు తవ్వుకుంటూనే ఉందంటే మనం 8 నెలలకు వచ్చేది ఆగస్టులో అవ్వచ్చు. రేటు మార్కెట్ అయినా అప్ అండ్ డౌన్ ఉందనుకోండి, కాలితే నెల ఆపుకోవచ్చు. అల్లం లాగానే సేమ్. అల్లం పండిస్తారండి ఇందంట? అల్లం వరకు వేసేవారు అండి. దొనపాలు గట్రా అంతర పంట కింద వేసేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దొనపాలు కూడా సక్సెస్ కాక మీరు వేయట్లేదు అందులో. ఓకే. అది కూడా నీడ ఉండాలి కదా పంట కడానికి. మీరు ఈ కూరగాయలు అవన్నీ ఎంతకాలం బట్టి ఈ కూరగాయలు పండిస్తున్నారండి?
దగ్గరగా 15 సంవత్సరాల నుంచి కూరగాయలు చేస్తున్నాను. 2015 నుంచి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాలు బట్టి కూరగాయలు పండిస్తాను. అంటే దగ్గర 2010, 2009 ఆ ప్రాంతం నుంచి కూడా ఈ వరి వ్యవసాయం అంతకుముందు వరి వ్యవసాయం చేసేవారా? వరి చెరుకు ఉండేది ఎక్కువ. వరి చెరుకు ఉండేది. ఇప్పుడు వరి ఉందండి ఉంటాం. అంటే తర్వాత ఈ 15-16 నుంచి కూడా కూరగాయ పంటలు 2 ఉన్నాయి, 2 in 1 అండి. అంటే మీకు వరి వ్యవసాయం ఎందుకు మానేశారు అంటారు? వరి వ్యవసాయం ఉందండి, అప్పుడు వరి వ్యవసాయం అంటే లేకపోతే లాభసాటిగా ఉండదు కాబట్టి దానికి తక్కువ ఇచ్చాం పండు. ఈ కూరగాయల వ్యవసాయం అంటే మనకి బాగా లాభం, అప్ అండ్ డౌన్ రేట్లు ఉండవు. ఇప్పుడు రేట్లో ఉన్నప్పుడు బాగా అంచనా ఆదాయం రావడం, దానికి తగ్గట్టుగా వర్షాలు, తుఫాన్లు, సరిగ్గా పంట వచ్చే టైంకి ఏమో తుఫాన్లు పట్టుకుని వరి పాడవుతాం. అయితే మరి వరి తుఫాన్లకి అట్లకి ఎఫెక్ట్ అవుతుంది అనుకో, ఈ కూరగాయలకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది కానండి. మరి ఇది మార్కెట్ బాగుందనుకోండి, వారానికి ఒక కటింగ్ వస్తుంది కాబట్టి ఒక వారం ఒక కటింగ్ రేట్ కాకపోయినా ఒక వారం రేట్ ఉన్నా ఇది మంచి ఆదాయం వచ్చింది. ఇప్పుడు గత 5 years బ్యాక్ అయితే ఒక దొండపాదు పెడితే 3 సంవత్సరాలు కాసేదండి. 3 సంవత్సరాలు కాస్తే 3 సంవత్సరాల్లో మనకి కనీసం 1 సంవత్సరం ఫెయిల్ అయినా 2 సంవత్సరాల్లో మంచి ఆదాయాలు వచ్చేయండి. అంటే దొండపాదులు ఒక్కసారి పెట్టేస్తే 3 సంవత్సరాల వరకు ఇంకా తీయక్కర్లేకుండా కాసేయండి. ఇప్పుడు అలా కాయట్లేదండి. ఇప్పుడు అలా కాయలేదు. ఇప్పుడు ఓన్లీ పెట్టిన కాడి నుంచి ఆ గట్టిగా కాస్తే 6 నెలలు బాగా కాసింది అనుకుంటే. ఇంచేత అంటారు? ఇది వైరస్ ప్రభావం అండి. నేలలో సారం కూడా తగ్గిపోతుంది. కలుపు మందులు వాడండి. ఎక్కడ చూసినా వైరస్ అంటున్నారు. ప్రతిదానికి చీడ ఇబ్బందులు కూడా బాగా ఎక్కువైనాయండి. ఇదివరకు అంత కెమికల్ వాడేవాళ్ళం పని ఉండేది కాదు. మెడిసిన్ అని నిరంతరం మెడిసిన్ వాడవలసి వస్తుంది ఇప్పుడు. అయితే మీరు ఇక్కడ బెండ తోట కూడా వేసారు కదా? అవునండి. బెండ తోట ఏ నెలలో వేస్తారండి మీరు? బెండపాదులకి ఆ రోజు ఈ రోజు లేదండి, మామూలుగా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒక శీతకట్ట రోజుల్లో వేస్తే ఏమవుతుందంటే మొక్క చచ్చిపోద్దని భయం వేసి శీతకట్ట రోజుల్లో వేయరు. శీతకట్ట రోజులు శీతాకాలం వేయరండి. అంటే ఇప్పుడు మన డిసెంబర్, నవంబర్ కానీ మొదలెట్టి జనవరి దాకా వేయరండి. అందులో కూడా వేస్తాం కొంతమంది, అంటే అది ఎక్కువ ఇత్తనం డ్యామేజ్ వస్తుందని చెప్పి వేయరండి, తక్కువ వేస్తారు. ఇప్పుడు మేము వేసింది ఆ రకం బాపుదండి. అది 80 సెంట్లు వేసి అన్నారు కదా? 80 సెంట్లు వేసామండి. ఎప్పుడు వేసామండి? జనవరిలో వేసామండి. అది ఇప్పుడు కాపు కొత్త సిద్ధమైంది. జనవరిలో వేసారు? అదే డిసెంబర్ లాస్ట్, జనవరి ఫస్ట్. డిసెంబర్ ఆఖరిలో ప్లాంటేషన్ విత్తనం నాటారు. ఎన్ని పట్టినాయండి? ఎన్ని కేజీలు పట్టినాయి? అది 80 సెంట్లు అంటే మేము దున్నకుండా తాడు కొలత మీద వేసానండి. తాడు కొలత మీద తొడిగితో పొడిచి వేసాను. కేజీ పట్టిన విత్తనాలు, కేజీ విత్తనాలతో 80 సెంట్లు మీకు ప్లాంటేషన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంకా కాపుకి ఇప్పుడు 1 weekలో, ఇంకొక వారంలో కాపుకి వచ్చేస్తాయి. చూస్తున్నాం కదా తోట అయితే కొంచెం అది బాగానే ఉంది. దానికి ఇబ్బంది ఏమి లేదు కదండి? వైరస్లు, తెగుళ్ళు, రోగాలు ఏం లేవు ప్రస్తుతానికి. అయితే వేసవకాలం ఏమి ఉండవు అనుకుంటాండి. వేసవకాలం బెండకాయ బాగా ఎక్కువ వస్తాను. మార్కెట్ కూడా బాగుంటుంది అనుకుంటాను. సమ్మర్ మార్కెట్ అన్నది చెప్పలేము. ఇప్పుడు ఎలా ఉందండి బెండ మార్కెట్? బాగుంది. 10 కేజీలు 400. 10 కేజీలు 400 ఉంది. మంచి రేట్ అండి. ఇప్పుడు ఉంటే మరి రేటు 10 కేజీలు 400 అంటే మామూలు కేజీ 40 అనుకుంటా. కానీ రిటైల్గా ఆ రేటుకి ఎవరుగా? రిటైల్గా అయితే కేజీ 80 రూపాయలు, 80, 100 అమ్ముతారండి. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్లు, వాళ్ళ కమిషన్లు, ఇవన్నీ వేస్టేజ్ అంతా తీసేయాలి కదండి. ఇవన్నీ కూడా పైగా వరి వ్యవసాయం కూడా ఈ 3 years 4 years కూడా బాగా లాభ పెట్టుకుందండి. వ్యవసాయం కూడా వరి పంటలు కూడా మంచి బాగున్నాయి. రేటు కూడా బాగా ఇస్తున్నాడండి గవర్నమెంట్. 1730 రూపాయలు రైతుకి ఇస్తున్నాడు ఆదుల ఐకేపీ తోలితే. ఐకేపీకి తోలితే 1730 రూపాయలు ఎంఎస్పీ ఉంది మనకి ఇస్తున్నాడండి. బయట ఫ్యాక్టరీ వాళ్ళు మన మిల్లు తోలితే ఏమవుతుంటే వాడు రకరకాల కోసం మిల్లు తోలి పని లేకుండా పోయిద్దండి. ఇప్పుడు అందరూ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా ఐకేపీ. వరి పంట మీద ఇప్పుడు కూరగాయలు ఇలాంటివి పండించుకుంటేనే ఇంకా బాగుందండి. వరి బెటర్ అంటారా? ఈ 2 years 3 years నుంచి కూడా రెండు కూడా ఈక్వల్గా వస్తాయండి. 5 సంవత్సరాల క్రితం అయితే కూరగాయల పంట లాభం ఉంటుందండి. అంటే కూరగాయలు ఏమవుతుందంటే 300 పెడితే 300 కాసేయండి. ఈ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం మందంగా నడిచినా ఉన్న 2 సంవత్సరాల్లో మనకి ఇట్ అయినా మంచి లాభంగా వచ్చేది. చెరుకు ఒకటి అండి, కూరగాయ పంట ఒకటి బాగా రైతుకి ఇబ్బంది లేకుండా ఉండేయండి. వరి వ్యవసాయం అంత ఇంట్రెస్ట్ ఇచ్చేవారు కదా అప్పుడు. అదేలేండి. ఇప్పుడు సిరిగిపోయిందని మనకి దగ్గరలో షుగర్ బ్యాటరీ పోయింది. పోవడంలోని ఇంకా అందరం కూడా కూరగాయ పంట మీద పడిపోయి వచ్చి కూరగాయ పంట పడేటికి దిగుబడి ఎక్కువనా తిరుగుబడి తక్కువ అన్నట్టు అనుకున్నంత ఆదాయాలు రావట్లేదు దీని మీద. సరే అండి. అయితే ఇప్పుడు బెండ తోటకి ఎంత అవుతుందండి పెట్టుబడి? ఎంత అవుతుందంటారా? బెండపాలు కూడా 80 సెంట్లకి పెద్ద కాదులేండి, ఒక 25-30 అయిపోద్ది. 25-30 పెట్టుబడి అవుతుంది కటింగ్ వచ్చేవాడు. కటింగ్ వచ్చేటప్పటికి అయితే అది బెండ మొక్కలు ఎకరానికి ఎంత వస్తుంది దిగుబడి? బెండపాదులు ఎకరానికి దిగుబడి అవి వస్తాయండి 5-6 టన్నులకు వస్తాయండి. 5 టన్నులు వస్తాయి.
సమ్మర్లో అయితే ఎక్కువ దిగుద్దండి, ఉన్న రోజులకు తక్కువ దిగుతాయి. అయితే మీకు తక్కువ పెట్టుబడితో పూర్తయింది బెండ ఒకటే కనపడుతుంది. ఇవన్నీ కూడా భారీ పెట్టుబడులు కదా. ఇది లేబర్ ఖర్చు ఎక్కువ అండి. అదే కాకరకేమో లేబర్ ఖర్చు ఎక్కువ, విత్తనం ఖర్చు కందకి విత్తనం ఖర్చు ఎక్కువ. అంటే టోటల్గా లెక్క వేయాలంటే కంద ఆదాయం అన్నది లేబర్ ఖర్చు చాలా తక్కువ పడింది దీనికి కందకి. ఇప్పుడు మందు తడేడతాం తప్ప అండి, మందు వేయడం తప్ప ఇంకా ఉన్న పనులు ఇందులో పెద్ద ఉండవండి. కటింగ్ గిటింగ్ కూలీ మనం ఎక్స్పోర్ట్ చేయాలని పని మనకు లేదని కదా. అలా మన తీయం తయారైపోతే వాళ్ళ సాకులు వస్తారు, చదువుకుంటారు. కంద వాళ్ళే తగ్గు పట్టిపోతారు. ఎంత ఉందంటే టన్ రేట్ ఎంత ఉందన్నది కంద మొన్న అయితే అంటే వెళ్ళిపోయిన 2 సంవత్సరాలు కూడా 250 కేజీలు 11,000 12,000 అమ్మిందండి పుట్టు. ఎకరానికి ఎన్ని పుట్లు వస్తాయండి దిగుబడి? ఎకరానికి బాగా వస్తే 70 నుంచి 100 పుట్టు దిగుద్దండి. 70 పుట్లు కానీ బట్టి 100 పుట్టు దాకా 11 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉందండి. ఓకే. కాదంటే అది కొంతమందికి అయితేనేమో 70 కన్నా లో అవుతాయి, కొంతమందికి అండి అది చేను ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే చేత ప్రాబ్లం అవ్వచ్చు, ఒకవేళ విత్తనం డ్యామేజ్ అవ్వచ్చు. దీనికి ఎరువులు పురుగు మందులు గట్టిగా పడతాయండి? పురుగు మందు కొంచెం తక్కువ అండి. ఒక సమ్మర్లో కూలింగ్ అవుతాకి కొంత పంక్షి మందులు కొడతామండి. రసాయన కలుపు తీసి తీస్తామని కొంత కలుపు మందు కూడా కొడతాం. కొంత కలుపు మందు కూడా స్ప్రేయింగ్ చేస్తారు అవసరాన్ని బట్టి. అందుబాటులో ఉంటేనేమో తీస్తామండి, శుతిమిస్తేనేమో స్ప్రే చేస్తారు. లేదంటే లేబర్ ఖర్చు పెరిగిపోద్దా? దీంటే దీనికి టోటల్గా ఎక్కువ కావాల్సిన వాటర్ ఎక్కువ కావాలి దీనికండి. కందకు వాటర్ ఎక్కువ పడుతుంది. వాటర్ ఎక్కువ కావాలండి, నీరు సౌకర్యం కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే అండి, సరే అండి. అయితే సత్యబాబు గారు, ఈ కంద గురించి, మీరు పెంచుతున్నటువంటి కాకర గురించి, బెండపాదుల గురించి, మీరు మీ పొలంలో పండిస్తున్న పంటల గురించి అయితే బాగానే మాకు తెలియజేశారు. అయితే బెండ తోటకి ఎకరానికి ఎన్ని టన్నులు అవుతుంది అన్నది మీరు చెప్పారా? 4 టన్నులు అవుతుంది. అంటే టన్ను కూడా రావచ్చు అండి. మార్కెట్ ప్రకారం అయితే సుమారుగా టన్ను 40,000 పైన ఉంది. 4 టన్నులు దగ్గర 1,60,000 అలాగ వచ్చే అవకాశం ఉంది. కానీ 3 నెలలు అయిపోద్ది కదండి బెండ. 3 నెలలు అయిపోద్ది ఒకటే పంట. మళ్ళీ సంవత్సరాలు ఆల్టర్నేట్ డేస్ కటింగ్ కట్టండి నాకు. ఈ కటింగ్ ఖర్చు అవుతుంది మనకి, కూలి ఖర్చు, టిఫిన్లు, టీలు. ఓకే అండి, అది మన సత్యబాబు గారు అయితే కష్టపడుతూ ఆదర్శవంతంగా కూలీల ఖర్చు తగ్గించుకుని స్వయంగా ఆయనే పొలంలో పనిచేసుకుంటూ తక్కువ మంది కూలీలతోటి ఈ వ్యవసాయం అయితే చేస్తూ ఒక ఆదర్శ రైతుగా ఈ ప్రాంతంలో ఉన్నారండి. అలాగే గతంలో వీరు అయితే వరి, చెరుకు అది పండించేవారు. వరి, చెరుకుల కన్నా ఇప్పుడు ఈ అపరాలు అంటే కూరగాయలు, ఇలాంటి కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటివి పండించడంలోనే కొంచెం మనకి మార్కెట్ రేట్ని బట్టి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి వీటికే ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారని. అలాగే ఇక్కడ దొమ్మేరులో పండించినటువంటి కూరగాయలు కానీ, అరటిగెళ్ళకు కానీ మన జిల్లాలో మంచి డిమాండ్ ఉందండి. అరటిగెల్ల అయితే చాలా మంచి సైజు వస్తుంది. మీరు చూడొచ్చు, మామూలుగా అయితే మనకి చిన్న చిన్న కర్పూర గెల్ల వస్తాయి. ఈ ఊరు మరి నేల తీరు ఏంటో కానీ మంచి సైజులో ఉంటాయండి. ఈ కర్పూర గెల్ల కానీ, చక్కెరకేళి గెల్లలు కానీ మంచి సైజులో వస్తాయి. దానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందండి. అదండి ఈ వీడియో. ఈ దొమ్మేరులో అయితే ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు పండించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దొమ్మేరు ప్రాంత విశేషాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించుదామని ఈ వీడియో తీయడం జరిగిందండి. తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా అండి, బై అండి, జై హింద్.